హాయ్, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను. స్కైపాస్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు కస్టమర్స్. పిఎం సూర్య గారు సబ్సిడీ స్కీమ్ ద్వారా సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే జనరేషన్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు లైవ్ లో వాళ్ళకి ఆన్సర్ చేయబోతున్నాము. హాయ్ ఎవరివన్, నా పేరు సాయి కృష్ణ. సో నాకు సోలార్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఇప్పుడు నేను క్లారిఫై చేసుకుంటాను. సో ఇప్పుడు ఫస్ట్ మనము సోలార్ కి ఎందుకు వెళ్ళాలి? సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే పవర్ బిల్ అనేది తగ్గిపోతుంది. మేజర్ ఇదే బెనిఫిట్ మనకి. మీరు ఇప్పుడు 5,000 మంత్లీ పే చేస్తున్నారు. సో సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కేవలం 100 లేదా 200 రూపీస్ పే చేస్తారు. సో 90% మీ పవర్ బిల్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ 5,000 వరకు పవర్ బిల్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎన్ని కిలోవాట్లు సోలార్ పెట్టించుకోవాలి? సో ఎంత కెపాసిటీ నాకు కావాలి? 5,000 మీకు పవర్ బిల్ వస్తుందంటే మీకు 5 కిలోవాట్స్ సోలార్ సిస్టమ్ సరిపోతుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మన కన్జంప్షన్ బట్టి. సో మనకు ఒక సోలార్ ద్వారా మంత్లీ 120 యూనిట్స్ వస్తాయి 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ద్వారా. సో మీ కన్జంప్షన్ 120 యూనిట్స్ ఉంటే మీకు 1 కిలోవాట్ సరిపోతుంది. మీ కన్జంప్షన్ 240 యూనిట్స్ ఉంటే 2 కిలోవాట్ సరిపోతుంది. 350, 360 మీ కన్జంప్షన్ ఉంటే 3 కిలోవాట్ సరిపోతుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సోలార్ వల్ల నాకు ఇంకో డౌట్ ఉంది. ఏముందంటే రైనీ సీజన్ లో కానీ క్లౌడీ సీజన్ లో కానీ సోలార్ జనరేట్ అవుతుందా? సో జనరేట్ అవుతుంది, రైనీ సీజన్ లో కూడా జనరేట్ అవుతుంది. కాకపోతే కొంచెం రైనీ సీజన్ లో 1 or 2 డేస్ హెవీ రైన్స్ టైంలో కొంచెం ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో టోటల్ ఓవరాల్ ఏంటంటే యావరేజ్ గా సోలార్ జనరేషన్ ఏదైతే మేము మంత్లీ గ్యారెంటీ ఇస్తామో అది మీకు ఓవరాల్ ఇయర్ కి ఆ టోటల్ ఎనర్జీ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నాకు ఇంకో డౌట్ ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు నేను చాలా కంపెనీలు చూసాను. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టెక్నాలజీ చెప్తున్నది. సో నేను ఇప్పుడు ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి సోలార్ లో? సోలార్ లో 3 టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఒకటి పాలీ, 2 మోనో. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ టాప్కాన్. పాలీ అనేది 10 years బ్యాక్ ఆ టెక్నాలజీ ఉంది అప్పుడు. దాని తర్వాత మోనోపర్క్ వచ్చింది. దాని తర్వాత మోనోపర్క్ బైఫేషియల్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ టాప్కాన్. ఇది హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. 22 నుంచి 23% వరకు ఉంటుంది. టాప్కాన్ బైఫేషియల్ ఏంటంటే మనకు రూఫ్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ద్వారా కూడా, లైటింగ్ ద్వారా కూడా సోలార్ జనరేషన్ అనేది వస్తుంది. అంటే మనకి ఎక్కువ జనరేషన్ వస్తుంది టాప్కాన్ బైఫేషియల్. ఓకే, ఇన్వర్టర్ ఏ యూజ్ చేస్తారు? ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇన్వర్టర్ ఏంటంటే మనకు బ్రాండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. గ్రోవాట్, పాలీగ్యాప్, సన్ గ్రో, సోలిస్. ఈ ఇన్వర్టర్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇవి వారంటీ 7 to 8 years ఉన్నాయి. ఎఫిషియన్సీ కూడా బాగుంది కాబట్టి ఇన్వర్టర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ తరపున ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ కంపెనీ తరపు నుంచి మాకేం బెనిఫిట్స్ వస్తాయి? సో నేను ఎందుకు స్కైపాస్ సోలార్ ని చూస్ చేసుకోవాలి? వై స్కైపాస్ సోలార్ అంటే ఫస్ట్ స్కైపాస్ లోనే మీనింగ్ ఏంటంటే కీప్ యువర్ పవర్ యాజ్ సోలార్. సో వై స్కైపాస్ అంటే ఇక్కడ ఏంటంటే సబ్సిడీ అమౌంట్ కస్టమర్స్ కి కొంచెం డౌట్. సబ్సిడీ అమౌంట్ జనరల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా, అసలు మనకి రేట్ అవుతుందా, గవర్నమెంట్ నమ్మచ్చా అన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ రిజిస్టర్ వెండర్ కాబట్టి సో ఒక స్టెప్ మేము ముందుకు తీసుకొని సబ్సిడీ అమౌంట్ అనేది కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది. సబ్సిడీ అమౌంట్ కస్టమర్ కి పడిన తర్వాత అప్పుడు కస్టమర్ కంపెనీకి పే చేస్తే సరిపోతుంది. సో అంతవరకు రిస్క్ అంతా కంపెనీదే. ఓకే, ఇప్పుడు పిఎం సూర్య స్కీమ్ లో మేము ఎట్లా రిజిస్టర్ కావాలి? సో ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇన్స్టాలేషన్ టైం ఎంత పడుతుంది? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? అలాగే సబ్సిడీ ఎప్పుడు వస్తుంది అకౌంట్? ఇది రిజిస్ట్రేషన్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. పిఎం నేషనల్ పోర్టల్ రూఫ్టాప్ సోలార్ అని గూగుల్ టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్టర్ అవ్వాలి, మనం పవర్ బిల్లు ఇవ్వాలి, అలాగే స్టేట్ అవి సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్. ఈజీ స్టెప్స్ ఉంటాయి. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్కైపాస్ సోలార్ అనే కంపెనీ మొత్తం ప్రాసెస్ తీసుకుంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడము, సబ్సిడీ ప్రాసెస్ చేయడం అన్ని కంపెనీ తీసుకుంటుంది. ఇది వన్స్ ఈ ప్రాసెస్ అంతా 15 to 20 days లో మీకు సోలార్ సిస్టమ్ అప్లై చేయడము, ఇన్స్టాల్ చేయడం, వర్క్ కంప్లీషన్ అంతా అయిపోతుంది. సబ్సిడీ అమౌంట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన, నెట్ మీటర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన 20 to 25 days లో మీకు క్రెడిట్ అవుతుంది. సో నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు సోలార్ లో మనం నార్మల్ గా ఒక 500 యూనిట్స్ డైలీ జనరేట్ చేసుకుంటాం. నా కన్జంప్షన్ వచ్చి 300 యూనిట్స్ ఉంది. మిగిలిన 200 యూనిట్స్ ఎక్కడికి వెళ్తాయి? సో ఇది జనరల్ గా చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకు సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చే జనరేషన్ మనం యూజ్ చేసుకుంటే ఓకే, ఒకవేళ యూజ్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇది మనం ఒకవేళ ఫుల్ డే మన లోడ్ అంతా మన లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేస్తే ఆ ఎనర్జీ గ్రిడ్కి వెళ్తుంది. ఆ ఎనర్జీ గ్రిడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి మంత్లీ పవర్ బిల్ తీసినప్పుడు మనం గ్రిడ్కి ఎంత ఎక్స్పోర్ట్ చేసామో సో దాన్ని మనకు మైనస్ చేస్తారు, మైనస్ చేసి బిల్ ఇస్తారు. సో ఆ ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ ఇంత ఎక్కువ ఉంటాయి, అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి.
లైఫ్ టైం. సో ఇప్పుడు ప్రైసింగ్ వచ్చేసేసి 3 కిలో వాటికి ఎంత పడుతుంది, 5 కిలో వాటికి ఎంత పడుతుంది? ఒకవేళ నేను 3 కిలో వాటికి 5 కిలో వాటికి వెళ్తే నాకు లోన్ ప్రాసెస్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది? 3 కిలోవాట్ అయితే మనకు 1,98,000 రేంజ్ టు 2,20,000 వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. 5 కిలోవాట్ కూడా 3,24,000 టు 3,34,000 వరకు ఉంది రేంజ్. 5 కిలోవాట్ కానీ అప్ టు 10 కిలోవాట్ వరకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో గవర్నమెంట్ నుంచి లోన్ ప్రొవైడ్ చేపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. 9100522215.